అంటే ఒక ఆడపిల్లని మనం ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఇవ్వాలంటే డబ్బును చూస్తాము, ఘనతను చూస్తాము, పలుకుబడిని చూస్తాము. వాళ్ళు మంచి బ్యాక్గ్రౌండ్ ఉందంటే వాళ్ళ గుణగుణాలు తెలియకుండానే మనం వాళ్ళ డబ్బును చూసి వాళ్ళ ఆస్తిని చూసి మన ఆడపిల్లల్ని ఇస్తాం. వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళ చెడ్డోళ్ళ కాదా, వాళ్ళ గుణాలు మంచివే కావా. చాలామంది కూడా తల్లిదండ్రులు గుర్తిరగక వాళ్ళు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదంటే వాళ్ళకి డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదంటే వాళ్ళు ఉద్యోగ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పుకొని ఒకవేళ మంచోడా చెడ్డోడా లేకపోతే గుణం మంచిదా కాదని గుణగణాలు ఎరగకుండా చాలామంది ఇచ్చి మోసపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను బైబిల్లో చదివినప్పుడు ఒక అమ్మాయి చాలా చూడచక్కన సౌందర్యవతి, చాలా భక్తి కలిగిన బిడ్డ, చాలా నీతి పరురాలు, తల్లిదండ్రులకి మంచిగా దేవుడు రూపములో మంచిగా చాలా రూపగీతని బైబిల్లో ఉన్నది. చాలా అందమైన బిడ్డ, అందులో అందంగా ఉండే కూడా మరలా భక్తి కలిగిన బిడ్డ కూడా అని బైబిల్లో ఉన్నది. ఈ భక్తి కలిగిన బిడ్డని తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఒక ఆయన సౌకర్యం ఉంటే ఒక గొప్ప సౌకర్యంగా ఉన్నాడు ఒక ఆయన, ఈ భక్తి పర్వాలని అందమైన బిడ్డని మంచి సుబుద్ధి కలిగిన బిడ్డని తల్లిదండ్రులు గుణగణాలు ఎరగక ఈ తల్లిదండ్రులు పోయి ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఎటువంటి వాడని బైబిల్ చెప్తుందంటే, ఆ మొదటి సామెల గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు మొదటి సామెల గ్రంథము 25వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా చదివి వినిపించాలి. మొదటి సామెల గ్రంథము 25వ అధ్యాయము అదుద్దులే నడుతుంది 25వ అధ్యాయము 2వ వచనం. కర్నేలులోనే మయోని యందు తీసుకో మైకు. ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను, అతడు బహుభాగ్యుడు, అతనికి 3000 గొర్రెలను. ఆయన కర్నేలులో అతడు చాలా భాగ్యవంతుడుగా ఉన్నాడు. అతనికి 3000 గొర్రెలను, అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలను ఉండెను. 1000 మేకలు ఉండెను. అతడు కర్నేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయులు, ఈ స్త్రీ సుబుద్ధి కలిగినదై రూపం కలిగినదై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా, చూడాలి దయచేసి మరోసారి చదువుదాం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగేయులు, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. చాలా రూపము అందమైనది, మంచి బుద్ధి కలిగిన బిడ్డ, సుబుద్ధి కలిగిన బిడ్డ. తర్వాత ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఇంత అందమైన ఆయమ ప్లస్ తర్వాత భక్తి కలిగిన బిడ్డ, చాలా చూడచక్కన సౌందర్యవతి, అందమైన బిడ్డ. ఆ కర్నీల్లో ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. ఆ భాగ్యవంతికి 1000 మేకలు, 3000 గొర్రెలు, మంచి బాగా ఆస్తిపరుడని తల్లిదండ్రులు అతని గుణగుణాలు తెలియక ఈ తల్లిదండ్రులు మోసపోయారు. తీసుకుపోయి ఆయనని తీసుకుపోయి ఆ భక్తి పరాలని అందమైన బిడ్డని అతనికి ఇచ్చాడు. అతనికి ఇచ్చిన తర్వాత అతను ఎటువంటి వాడో 3వ వచనం చదువుదాం. 3వ వచనం. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడు దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ప్రేమైన సహోదరులారా, అతడు మోటివాడంటే ఎవరు మాట వినడు. మోటితనం ముందురా నీకంటారు చాలా మంది. ఈ మొరటితనానికి చాలామంది చెప్పిన మాట వినరు. తర్వాత దుర్మార్గం అంటే తల్లిలే పిల్లలే లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేయడం దుర్మార్గం. ఇతడు దుర్మార్గం కూడా ఉందంట. ఇటువంటి వానికి, మంచి లక్షణాలు లేని వానికి ఈ సుబుద్ధి కలిగిన బిడ్డని, అందమైన బిడ్డని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. దేవుని బిడ్డలేనా. తర్వాత నేను బైబిల్లో చదువుకుంటూ వస్తే అతనికి ఇంచుమించుగా 5 లక్షణాలు ఉండవని బైబిల్ చెప్తుంది. ఒకటి మోటితనము, ఒకటి దుర్మార్గతనము, ఒకటి
పనికి మాలినవాడు, మూడవది దుష్టుడు, నాలుగవది తాగుబోతువాడనింది, ఐదవ తాగుబోతుడని బైబిల్లో ఉన్నది. ఈ 5 లక్షణాలు అతనికి ఉండవంట. గొర్రెలున్నవి, మేకలున్నవి, సౌకారాన్ని ఆ పేరు కలిగినాడు. కానీ తల్లిదండ్రుల గుణగణాలు ఎరేక సుబుద్ధి కలిగిన బిడ్డని, భక్తి కలిగిన బిడ్డని అతనికి ఇచ్చినట్టుగా బైబిల్లోన మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదరులారా, ఇప్పుడు ఏదైనా కానీ ఇంట్లో భార్య భర్త మధ్యలో సమస్య వస్తే తల్లిదండ్రులకు ఫోన్ చేయడము, నేను ఈయన మా ఆయన ఏదో చేస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, బాధ పెడుతున్నాడు, రమ్మని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఈ కాలంలో కూడా, ఏ కాలంలో అయినా క్రీస్తు శకంలో క్రీస్తు పూర్వంలో కూడా ఉన్నారు. ఈమె ఎక్కడ కూడా తల్లిదండ్రులకు కంప్లీట్ నేనట్టు కానీ, ఆయన దుర్మార్గుడైనా, మోటివాడైనా, అతడు పనికిమాలిన వాడైనా, అతడు దుష్టుడైనా, తాగుబోతైనా ఎక్కడ కూడా కంప్లీట్ లేకుండా భక్తి కలిగి దేవుని మీద ఆధారపడి తన భర్తకు లోబడి మంచిగా జీవించినట్టుగా బైబిల్ ఉన్నట్టుగా గ్రంథస్థం ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఒకసారి శిరస్సు ఉంచి తలదించుకొని తాళగట్టించుకున్న తర్వాత అతనితోనే కాపురం చేసి జీవితం ముగించాలి. కానీ నాకు ఆయన తాగుబోతాడు, అతడు నాకు పనికి మాలోడు, ఒకవేళ అది ఇది అని చెప్పుకునే వాళ్ళు ఎవరంటే భక్తి లేని వాళ్ళు, దేని మీద ఆధారం లేని వాళ్ళు, దేవుడు అంటే విశ్వాసం లేని వాళ్ళు మాత్రం చెప్పుకుంటారని బైబిల్ చెప్తుంది. ఇలాగ ఈమె జీవిత చరిత్రను చదువుకుంటూ వస్తే ఒక రోజున దావీదు ఆ కాలంలో యుద్ధాలు చేస్తున్నారు అరణ్యములు. వీళ్ళ గొర్రెలు అన్ని అరణ్యములు ఉన్నాయి. ఈ భాగ్యవంతుల గొర్రెలు అరణ్యం ఉంటే దావీదు ఉన్నప్పుడు అరణ్యంలో దొంగలు పడారు గొర్రెల మీద. దొంగలు పెడితే దావీదు గొర్రెలు కాసేవాడు కనుక గొర్రెల మీద బాగా ప్రాణం. తర్వాత దావీదు దొంగలు పడకుండా గొర్రెలను కూడా కాసేవాడు అరణ్యంలో యుద్ధం చేసేటప్పుడు. తర్వాత ఈ భాగ్యవంతుల గొర్రె కాపర్లకు అపాయం జరగకుండా మంచిగానే ఉన్నది. ఈ దావీదుకి గొర్రెల కాపర్లకు బాగా అనుబంధంగానే ఉన్నది. కొంతకాలం అయిన తర్వాత అప్పుడు బొచ్చు పెరిగిన తర్వాత ఇంటికి బొచ్చు కత్తిరించడానికి వచ్చారు. అప్పుడు బొచ్చు కత్తిరించడానికి వస్తే యజమానికి లాభం. ఆ విషయము దావీదుకి తెలిసింది. మరి ఈ రోజున భాగ్యవంతులు గొర్రెలు ఇంటికి వెళ్ళేవి, మళ్ళా మీరు మంచి ప్రశ్నలు చేసి శుభం అని చెప్పి మీరు భోజనం భోజనం చేయించాలా దావీదుకని చెప్పండి అని ఈ భాగ్యవంతునికి కాటికి 10 మందిని పంపించాడు దావీదు. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దావీదు పంపించాడు. దావీదు పంపించిన తర్వాత వాళ్ళ భార్య లేదు ఇంట్లో. తిన్నగా దావీదు మనుషులు వచ్చాయా, మీకు శుభం కలుగునుగాక అని చెప్పి శుభము చెప్పి, అయ్యా దావీదు మాకి అరణ్యములు యుద్ధం చేస్తున్నాడు, దేవుడు యుద్ధాలు చేస్తున్న దావీదు పంపించాడు, మీకు మాంసము రొట్టెలు ఇచ్చి పంపించాలని చెప్పాడు అన్నాడు. ఈయన ఏమన్నాడంటే 10వ వచనం చదువుదాం. ఏమన్నాడు ఒకసారి చదువుదాం. నాబాలు దావీదు ఎవడు? దావీదు అనేవాడు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? ఎవడు వాడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసుడు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా వెరిగిన వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారి వెనుకకు తిరిగి ఆయన అన్నాడు. ఎందుకంటే ఆయన దుర్మార్గుడు కదా, మోటివాడు కదా, ఆయన పంపించిన మంచి అభిషేకించబడినవాడు, దేవుని వెంబడించిన వాడిని విలువ తిరిగి తెలియదు. ఇతడు దుర్మార్గుడికి ఏం తెలుస్తుంది? మనసును చంపడము, మనసు విమర్శించడము, లేదంటే ఎవరైనా బాధ పెట్టడము, ఎవరినైనా నెమ్మది లేకుండా చేయడమే దుర్మార్గ లక్షణాలు, దుష్ట లక్షణాలు, తాగుబోతు లక్షణాలు, ఇవన్నీ పనికి మాల వాళ్ళ లక్షణాలలో ఇవే. ఈ మంచి దావీదు మనుషులు. దావీదు ఎవరు? ఆయన దేవుని యుద్ధాలు చేసేవాడు, అభిషేకించబడిన వాడి విలువ ఆయనకు తెలియదు. దావీదు ఎవరు? పారిపోయిన వాడు యజమాని వదిలిపెట్టి అని లెక్క లేకుండా మాట్లాడితే ఇక్కడ పక్క ఉన్న వాళ్ళు, వాళ్ళ కాపర్లు, గొర్రెల కాపర్లు భయపడుతున్నారు. దావీదు అంటే ఎవరు? ఆయనంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మన యజమాని ఎట్టంటే మాట్లాడుతుండని భయపడుతుండే. అంటే తిట్టి
పంపించాడు వాళ్ళని. పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళ భార్య లేదు. వాయమ సుబుద్ధి కలిగిన బిడ్డ, భక్తి పరురాలు. ఆమెకి దైవ సంబంధమైన వాళ్ళు ఎవరో, లోక సంబంధమైన వాళ్ళు ఎవరో, పెద్దల్ని ఎలా గౌరవించాలి, దైవజనులు ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, దేవుని ఎలా గౌరవించాలనే విలువ ఆ విశ్వ నేతలు తెలుసుకున్న బిడ్డ ఈమె. తర్వాత వాళ్ళ భర్త తిట్టి పంపించిన తర్వాత వెంటనే గొర్రెల కాపర్లు భయపడుతూ ఉండారు. వెంటనే వాళ్ళ భార్యకు వచ్చింది. 17 వచ్చింది వాళ్ళ భార్యకు వచ్చింది. ఈ తిట్టి పంపించిన తర్వాత, బాగా మంది తిట్టి పంపించిన తర్వాత వాళ్ళ భార్యకు వచ్చింది. ఏమంటాడు? అయితే మన యజమానికి అతని ఇంటి వారందరికి వారి కీడు చేయి నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని జాగ్రత్తగా ఆలోచించు. అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఆలోచించమ్మా. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. మన యజమానుడు చాలా పనికి మాలిన వాడు. ఎవరిని తనతో మాట్లాడనియడ నేను. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను. అమ్మా, ఏమన్నా అంటే ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మా మన యజమానుడు దావీదు మనుషులు ఎట్టెట్ట మాట్లాడాడు, రొట్టెలు భోజనం పంపించమని చెప్తే చాలా మాట్లాడారమ్మా. ఈరోజు ఈ గొర్రెలు మేకలు మీ ఇంటికి వచ్చావంటే ఎప్పుడో గొర్రెల మీద దొంగలు పడి మమ్మల్ని చంపేసి గొర్రెలు తీసుకుపోయే తోయాలమ్మా. మేము కర్నీళ్ళు ఉన్నంత సేపులు ఆ దావీదు మమ్మల్ని కాపాడాడు. ఒక పకార గోడగా ఉన్నాడు. అతను అంత విలువైన వాడిని మన యజమాని ఎట్టంటే తిట్టి పంపించాడు. పనికి మాలిన వాడు మన యజమానుడని ఆమెకు చెప్పితే ఆమె ఏమనాలా? ఎవడు దావీదు? మేమెందుకు ఇవ్వాలి మాంసము, మేమెందుకు అన్నం పెట్టాలా, మాకు అవసరమా? ఆ పని మనుషులారా నోరు మూసుకొని ఊక పడిండండి అని అనాలి. ఈమె భక్తి పరురాలు గనుక, సుబుద్ధి కలిగిన బిడ్డ గనుక, దేవుని విలువ తెలుసుకునేది గనుక ఏమనింది? ఆ దుర్మార్గునికి, ఆ పనికి మాలిన వానితో, ఆ మోటి వానితో ఏమి చెప్పకుండగా, తమ్ముడు మీరు గొర్రెల మందలకి వెళ్ళి 6 గొర్రెలను కోసి మాంసం తీసుకురండి, 200 రొట్టెలు చేపించి. నువ్వు చదువుదామా, అక్కడ ఏమేమి చేపించింది? 200 రొట్టెలను, 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులను, 2 ద్రాక్ష తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేసిన ధాన్యమును, 5 మానికలు వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూర పడలను, 200 అంజూర పడలను గార్ధాబముల మీద వేయించి, గార్ధాల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా వెళ్ళి నేను మీ వెనక నుండి వచ్చేదనండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఆయనకు చెప్పలేదు. వాళ్ళ ఆయన మోటివాడు, వాళ్ళ ఆయన దుర్మార్గుడు, వాళ్ళ ఆయన దుష్టుడు, వాళ్ళ ఆయన పనికి మాలిన వాడు. దైవ సంబంధమైన విలువ తెలియదు. నీతి ఏదో, నిజాతి ఏదో, మంచి వాళ్ళు ఎవరో, చెడ్డ వాళ్ళు ఎవరో, పెద్దలు ఎవరో, చిన్నలు ఎవరో, ఎవరిని గౌరవించాలి, ఎవరితో ఎలాగుండాలి, యవనస్తుల కాడ ఎలాగుండాలి విలువ తెలియదు. పిల్లల కాడ సాక్ష్యంలే, పెద్దల కాడ సాక్ష్యంలే, సమాజంలో సాక్ష్యంలే, పేరు కొట్టేయబడింది తనకి. దుర్మార్గుడు అయినా ఈమె సుబుద్ధి కలిగిన బిడ్డ, భక్తి పరురాలు కనుక అతనితో అంత దుర్మార్గుడుగా ఉన్నా కూడా కాపురం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గుడు అనే దానికి బైబిల్లో చాలా చెడ్డ పేరు. దుర్మార్గుడు అంటే ఎంత విమర్శిస్తాడో, ఎంత దూషిస్తాడో, ఎంత కామెంట్ చేస్తాడో, ఎంత మనుషులు బాధ పెడతారో దుర్మార్గులైన వాళ్ళు. ప్రేమైన సహోదరులరా, వాళ్ళకి ఎవరు చెప్పకుండా పని మనుషులు చెప్తే వద్దు, మనకి శాపం వస్తుంది. ఆయన ఒకవేళ దూషిస్తే ఆయన ఆశీర్వదించబడిన వాడు, ఆయన అభిషేకించబడిన వాడు. దేవుడు అతను అభిషేకించాడు. అతను కానీ శపిస్తే మా ఇల్లు నాశనం అవుతుంది, మా ఆయనకి తెలియదు, వద్దు మీరు వెళ్ళండి అని గొర్రెల మాంసం చేసి ఇవన్నీ చేసి వాళ్ళ ఆయన తెలియకుండా గాడిద మీద ఎక్కించి మీరు ముందుకు వెళ్ళండి, తీసుకుని వెళ్ళండి దావీదు కాడికి, నేను పోయి నేను క్షమాపణ అడుగుతానని. హల్లెలూయా, హల్లెలూయా.
26 వచనములు ఎట్లా వచ్చింది? నా ఏలినవాడా, అప్పుడు పోయింది పని మనుషులందరూ తీసుకుపోయి ఆ మాంసం తీసుకుపోయి అరణ్యంలో దావీదంట పోయి ఏమని అడుగుతుంది దావీదుని? నా ఏలినవాడా, నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, దేవుని జీవము తోడు, నీ జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా, ప్రాణాన్ని చేయకుండగా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, దేవుడు నిన్ను ఆపి ఉన్నాడయ్యా. నీ చెయ్యి నిన్ను రక్షించనన్న మాట ఆ నిజమని యెహోవా జీవము తోడు, దేవుని జీవం తోడు, నీ జీవము తోడు ఆ అని ప్రమాణము చేయుచున్నాను. ఆ నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు ఆ కీడు చేయను ఉద్దేశించు. ఇక్కడ ఎన్నో ఎన్నో చదువుతున్నావు. చదువు. అక్కడ మెయిన్ ఉంటుంది, చాలా ఇష్టం ఉంటుంది చూడడా. నా ఏలినవాడా, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, ఈ దోషము నాదని ఎంచుకోయా, నీ దాసురాలైన నన్ను, నీ దాసురైన నన్ను మాట్లాడనిమ్ము, నన్ను మాట్లాడనివయ్యా. నీ దాసురాలైన నేను, నీ దాసురైన నేను చెప్పు మాటలను ఆలకించుము. ఆ నా ఏలినవాడా, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును, దుష్టుడైన నా భర్త ఈ నాబాలుడు లక్ష్య పెట్టవద్దు, లక్ష్య పెట్టవద్దు. అతని పేరు, అతని పేరు, అతని గుణములను అతని గుణములలో సూచించుచున్నది. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈమెపై క్షమాపణ అడుగుతుంది. అయ్యా నీ దాసురాలునయ్యా, నేను కొద్దిసేపు మాట్లాడనివ్వు, మా ఆయన పొరపాటు చేశారు, క్షమించమని అడుగుచున్నానయ్యా. నా భర్త లాభాన మాటకి అది దుష్టుడితో సంబంధము, ఆయన గుణములు చెప్తుందయ్యా, వద్దని నా తప్పు క్షమించమని అరణ్యములో దావీదు కాడ ఈమె అడిగింది క్షమాపణ. అంటే అంత పెద్ద సౌకారు భారీగా, అంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న ఆయన ఒక పొయ్యి దాసురాల్లాగా, పని మనిషిలాగా దావీదుకి క్షమాపణ చెప్పిందంటే ఈమెలో భక్తి ఉంది గనకనే. చెప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెలో మదిగార జీవితం ఉంది గనకనే, ఈమెలో క్రమం ఉంది గనకనే, ఈమెలో సుబుద్ధి కలిగిన బిడ్డ గనకనే ఇదిగో మా ఆయన మాట్లాడిన తప్పే, ఆయన లక్షణాలన్నీ దుష్ట లక్షణాలు, ఆయన లక్షణాలు మంచిగా లేవు. చదువుకుంటే ఏమని చెప్పింది ఆయనకి? చదువు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, దేవుని జీవము తోడు, నీ జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. 27వ వచనంలో అయితే నేను నా ఏలినవాడవగు, నీవు నా ఏలినవాడవగు, నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను, నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము, నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ భర్త తిడితే, వాళ్ళ భర్త కామెంట్ చేసి ఎవడు యజమాని పారిపోయిన వాడు దాసుడు దావీదుని ఎట్టేంటే తిడితే ఆ తప్పుని ఒప్పుకుంటుంది ఈమె బిడ్డ. నీతిమంతురాలు గనక, ఈమె సుబుద్ధి కలిగిన బిడ్డ గనక, గుణగణాలు తెలియక తల్లిదండ్రులు ఆ పనికి మాలోనికి, ఆ దుర్మార్గునికి, మోటివానికి, ఆ దుష్టునికి ఇస్తే కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అతనితో కాపురం చేస్తూ ఎన్ని తప్పులు వచ్చినా కూడా దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు, దేవుడు ఏర్పరచబడిన బిడ్డలు, వాళ్ళు ఏదైనా శపిస్తే మన ఇంటికి శాపం వస్తుందని అరణ్యములు వెళ్ళి 6 గొర్రెల మాంసం వండుకొని చాలా ప్రదాంతాలు తీసుకొని అరణ్యములో ఆయన క్షమాపణ అడిగిందంటే ఈమెలో ఎంత నిజాత ఉంటుంది, ఈమెలో ఎంత భక్తి కలిగి ఉంటుంది. ఈమెకి విలువ, రాజకీయ విలువ తెలియదు కానీ, లేకపోతే పాపాల విలువ తెలుసుకోలేదు కానీ, లోక సంబంధం విలువ తెలుసుకోలేదు కానీ, డబ్బు విలువ తెలుసుకోలేదు కానీ, కేవలం దేవుని విలువ, దైవ సంబంధమైన విలువ మాత్రమే తెలుసుకుంది. చెప్పులు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. భర్త ఎటువంటి వాడైనా సరే, నేను ఒకవేళ నా భర్త అయిన ఎటువంటి వాడైనా సరే, నేను అతను మేలు చేయాలా, అతనికి ఏదైనా శాప పనులు చేసినా కూడా నేను దేవుని క్షమాపణ అడిగి మంచి పనులు చేయాలని శిరస్సు ఉంచి తలదించి అరణ్యములో క్షమాపణ చెప్పినట్టుగా బైబిల్లో ఉన్నది. ఆమెను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లెక్కలేకి తీసుకొచ్చాడు. ఈరోజు నా దైవజనుడిగా చెప్తున్నాను, 190 దేశాల ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆమె సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా ఆమె గురించి గొప్ప సంగతులు చెప్పవలసిందే.
ప్రేమైన సహోదరులరా, శిరస్సు వంచి తలదించి తాళ కట్టించుకొని ఆనాటి నుంచి నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, నిజంగా ఆయన కుమార్తెవైతే, నీకు నిజంగా నా పెళ్లి భర్త, నా నిబంధన చేసుకుని నా భర్త, అతనితోనే కాపురం చేయాల. కుంటోడా, నడ్డోడా, నల్లోడా, తెల్లోడా, దుర్మార్గుడా, దుష్టుడా, ఎటువంటి వాడైనా సరే నా దేవుడు చూసుకుంటాడు. నేను నా తల్లిదండ్రుల ఇల్లుని నేను అడుగు దాటి వచ్చాను, ఇంట్లో అడుగు పెట్టాను, నా జీవితం అతనితోనే ముగించాలి రాజా, నువ్వే మార్చగలుగుతావు కానీ ఎవరు మార్చలేరయ్యా అని ఆయనతోనే కాపురం చేసిందని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా భర్త మోటోడు, నా భర్త పనికిమాలోడు, నా భర్త దుర్మార్గుడు, నా భర్త దుష్టుడు, నా భర్త తాగుబోతని మందికి, ఇంటి పక్కల వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి చెప్పుకోలేదైమా. ఒకవేళ దావీదుకి ఒకవేళ క్షమాపణ అడగకపోతే నా కుటుంబం ఆయన తప్పు మాట్లాడాడు, శాపం వస్తుందని అరణ్యములు వెళ్ళి తప్పని ఒప్పుకుంది. ఆ రోజే దావీదు అంటాడమ్మా, ఈ రోజు నేను అరణ్యములో నీ ఇంటిని కానీ నీ కుటుంబాన్ని కానీ శపించకుండగా ఈ రోజు నువ్వు ఇశ్రాయేలు దేవుని నామములు నువ్వు ఆపినందుకు నువ్వు ఆశీర్వదించబడిన దానవు. చెప్పలు కొడదా గట్టిగా. హల్లెలూయా. 32వ వచనం చదువుదాం. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై, నీవు నాకు ఎదురు పడ్డకై, నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, నిన్ను పంపిన మా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను, నేను నీ ఇంటి మీద, మీ ఆయన మీద, నీ కుటుంబం మీద, మీ ఆయన మాట్లాడిన దానికి నా కోపం వచ్చి, అక్కరం వచ్చి, కత్తులు తీసుకొని, కటారాలు తీసుకొని యుద్ధం చేస్తున్నా. నేను మీ ఆయన మాట్లాడిన మాటల కోపం వచ్చి మీ ఇంట్లో ఒక్కరు కూడా మెలగకుండా కత్తులు తీసుకొని నరికి చంపవలసిన సమయం వచ్చినప్పుడు, ఈ దినమున ప్రాణము తీయకుండాను, ఈ దినమున నేను అలాగ వచ్చి తీయకుండాను నన్ను ఆపినందుకై, ఈ రోజు నువ్వు ఆపినందుకై నువ్వు ఆశీర్వాదం ఉండదురుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై, నువ్వు చూపిన మంచి గుణమైన సుబుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. చప్పలు కొడతాం, గట్టిగా చప్పలు కొడతాం, గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దావీదుకు కోపం వచ్చి, అక్కరం వచ్చి, కత్తులు తీసుకుని వాడిని తెలియదు. వానికి ఒక భాగ్యవంతునికి నేను లేకపోతే గొర్రెలు లేవు, నా మనిషిని ఎట్టంటే మాట్లాడతాడా. ఆవేశం వచ్చి కొడబండ్లో, ఎరగడ కొడబండ్లో, మరుపల్లెలో వచ్చి ఆల్రెడీగా మంచి యుద్ధములు చేసేవాడు. ఈ రోజు నా కోపం వచ్చి నీ ఇంటికి వచ్చేవాడినమ్మా. ఈ రోజు నువ్వు తప్పునని ఒప్పుకొని, మీ ఆయన చేసిన తప్పును ఒప్పుకొని నా ఎడల సుబుద్ధి చూపినందుకు, నీ బుద్ధి విడుదలపరిచినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కుమార్తెగా పుట్టాలా, అటువంటి కోడలుగా ఉండాలా, అటువంటి అత్తగా ఉండాలా, అటువంటి తల్లిగా ఉండాలా, అటువంటి భార్యగా ఉండాలా. మరి ఎక్కడ ఉంటుందో అటువంటి స్త్రీ, అటువంటి వాళ్ళు ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. హల్లెలూయా. దేవుడు సంతోషిస్తాడు, దైవజనులు సంతోషిస్తారు, భర్త సంతోషిస్తారు, సమాజం కూడా సంతోషిస్తుంది. ప్రియమైన సహోదరురా, భర్తను మోసం చేసి, తల్లిదండ్రులను మోసం చేసి, లేదా సృష్టించిన సృష్టికర్తను మోసం చేసి, చీకట్లో చిందులాడి మరొకరితో పాపం చేసుకుంటా, మోసాలు చేసుకుంటా ఉంటే దేవుని మెచ్చాడు, తల్లిదండ్రులు మెచ్చారు, కట్టుకున్న భర్త మెచ్చాడు, సమాజం మెచ్చదు. దేవుని బిడ్డ ఈమె దేవునితో సభాస్ అనిపించుకుంది, సమాజంతో సభాస్ అనిపించుకుంది. చివరికి భర్త కూడా నా భార్య నీతి మంత్రాలు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, స్త్రీగా ఉన్న నీవు నీ తల్లిదండ్రులని, అమ్మని, నాయనని, అక్కచెల్లని, ఆస్తిని, ఈ ఊరిని వదిలిపెట్టి ఈ ఊరికి అడిగిపెట్టి నీ భర్తగా శిరస్సు వంచి ఇంచుకొని తాళి కట్టిన మొదలుకొని నువ్వు చచ్చిపోయేంత వరకు అతను ఎటువంటి వాడైనా నువ్వు మంచి కాపురం చేస్తే దేవుడిని మెచ్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తాగుబోతాడో,
నేను టార్చర్ పెడతాడు, నీకు అనుమానం, నీ అందాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి, ఒకవేళ సమాజంలో నా భార్య అందంగా ఉందని చెప్పి నీ మీద అనుమాన పడతాడో, లేకపోతే ఏం చేస్తాడో, రాజా నువ్వు చూసుకోవాలి నాయనా. ఇదిగో నేను తలదించుకున్నాను, తాళి కట్టించుకున్నాను, నువ్వే నాకు సాక్షినైనా అని నువ్వు ఏడుస్తూ దేవుని ఇక్కడ ప్రార్థన చేయాలి. ఏదో ఒక రోజున నీ భర్తను దేవుడే మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవేలే నా భార్య నా ఇంటికి వచ్చింది, నేను ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేస్తాను, ఇష్టం వచ్చినట్టు కొడతాను, తనలాడతాను. నీ భర్త ఒకవేళ నా ఇంటికి వచ్చి నా కుక్కలాగా నా ఇంటికి వచ్చిందంటే, నేను కొట్టనీక దౌర్జన్యం చేశాడంటే దేవుడే సాక్షి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో 14 చదవండి.